హాయ్ ఫ్రెండ్స్! ఫుడ్డీ మామా బ్రోకి వెల్కమ్. ఈరోజు మనం సింపుల్‌గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూడండి: పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొరియండర్ పౌడర్ అండ్ ఈ మిశ్రమాన్ని బాగా మనం కలుపుకోవాలి. మ్యారినేషన్ పద్ధతి కోసం. మ్యారినేషన్ అంటే అందరికీ తెలుసు కదా! ముక్కకి బాగా ఆ ఉప్పు, కారాన్ని పట్టిస్తారు. ఇదిగోండి. ఈ విధంగా మనం మ్యారినేషన్ చేసినట్టయితే ఉప్పు, కారం బాగా ముక్కకు పట్టి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఎంత టేస్టీ ఉండిద్దో నేనైతే చెప్పలేను. తినేటప్పుడు మీకే తెలిసిద్ది. ఇట్లా కాసేపు బాగా ఒత్తుకొని, ఆ ముక్కకు పట్టేలా చేసుకొని 2 ఎగ్స్ అయితే వేశా నేను. ఎగ్స్ పగలగొట్టి దాంతో అది కూడా మ్యారినేషన్‌కి చాలా ఉపయోగపడుద్ది. ఆ ఎగ్‌ని కలుపుకొని, బాగా ఒత్తుకొని, ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో ఒక గంట పెట్టుకోండి. పెట్టుకున్నట్టయితే మ్యారినేషన్ అనేది చాలా బాగా జరిగిద్ది. ఎంత మ్యారినేషన్ బాగా జరిగితే మనకు ఆ పీస్ అంత బావుంటది. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం పెనంలో. పెనంలో కాదు బాండీలో. మన విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీలో చెప్తారు కదా! చిన్న వెంగాయం అవే ఇవి. ఆ తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసుకొని నీళ్లు మటుకు వేయొద్దిప్పుడు. ఎందుకంటే ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే ఆ కర్రీ అనేది ఉడకాలి కాసేపు. చూడండి, ఇట్లా మనం కదుపుకుంటూ చేసుకుంటూ ఉంటే అందులో ఉన్న ఆ ఊట ఉంటది చూసారా? చూసారా ఎలా వచ్చిందో ఆ ఊట? ఆ ఊటే మనకు చాలా ముఖ్యం. ఆ ఊటతో 5, 10 నిమిషాలు మనం దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. దగ్గరుండకపోతే అడుగంటిపోద్ది మీ ఇష్టం. 5, 10 నిమిషాలు మనం దగ్గరుండి ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్‌తో ఉడికేలా చూసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. ఇట్లా వాటర్ పోసుకుంటే ఏమైద్ది అంటే ముక్క ఉడికిద్ది. అట్ ద సేమ్ టైమ్ ఆ ముక్కలోకి ఉప్పు, కారం కూడా బాగా చొచ్చుకుపోతాయి. చొచ్చుకుపోతే దాని విలువ ఏంటో తెలుసా? టేస్ట్. యమ్మీ. యమ్మీ యమ్మీ చికెన్. ఇలా కాసేపు బాయిల్ చేసి పెట్టుకుందాం. చికెన్ ఉడుకుతూ ఉంది. చూసారా పొగలు? బుడుక్ బుడుక్, బుడుక్ బుడుక్, బుడుక్ బుడుక్, బుడుక్ బుడుక్, బుడుక్ బుడుక్ అని ఎలా వచ్చిందో చూస్తున్నారా? భలే కదా! అదే ఫుడ్ కుక్ అవుతూ ఉంది. చూడండి ఆయిల్. ఆ! ఇవన్నీ ఎట్లా కనబడుతూ ఉన్నాయో యమ్మీగా ఉన్నాయి కదా! ఈ కలర్ చూడండి ఎంత ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి ఆ చికెన్ కర్రీ ఇప్పుడు. ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తాను చికెన్. వావ్! పెనం మీదే సారీ బాండీలోదే తీసి నోట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది. కానీ వేడిగా ఉండిద్దని ఆగా. చాలా సేపు ఆగా. చూడండి ఎంత యమ్మీ చికెన్ నిజంగా పుట్టుక తినడం కోసమే అన్నట్టుంటది. వావ్! ఫైనల్‌గా చూసారా చికెన్ కర్రీ ఎలా వచ్చిందో? ఫ్రెండ్స్, నేను ఎటువంటి మసాలాలు, గిసాలాలు వాడలా. జస్ట్ సింపుల్ కొరియండర్ పౌడర్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఎగ్, కొంచెం ఉల్లిపాయలు. మధ్యలో మీకు చిన్న టమాటా పిసికేసాను అందులో. చూసారా ఫైనల్‌గా ఎంత యమ్మీగా, ఎంత నీట్‌గా, ఎంత బడ్జెట్‌గా వచ్చేసిందో. ఏమీ లేకపోయినా వంటలో చాలా చేయొచ్చు ఫ్రెండ్స్. బడ్జెట్‌లో చికెన్ కర్రీ చేసుకునే విధానం నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ మామా బ్రో ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయడానికి ప్లీజ్ సపోర్ట్ మీ. గుర్తుందిగా ఫ్రెండ్స్, ఫుడ్డీ మామా బ్రో ఛానల్ గంట కొట్టడం మర్చిపోద్దే.